కారణం ఏంటి అంటే అన్న అప్పుడు నామినేషన్ వేసిన అప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు. అది అట్లనే పెద్దగా ఉద్యమం అయితే మా కాంగ్రెస్ కి కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తుందో అన్న ఇంటెన్షన్ తో నన్ను ఎంత ఇబ్బంది పెట్టి ఇంతగానం టార్చర్ చేసి, మామూలు టార్చర్ కాదన్న. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. మన ఆడపిల్లని ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ బ్యాడ్ కామెంట్ పెడితే మనం చూసినాం అనుకో ఏమంటాం, చెల్లి అది తీసేయి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ లో పెట్టుకో అని చెప్తాము. సరే నేను స్టార్టింగ్ నుంచి ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ పబ్లిక్ లోనే ఉంది. ఎందుకంటే నేను అప్పటి నుంచేనే చూడండి ఏదైనా ఇష్యూ జరిగిన బస్సులు మా ఊరికి బస్సు లేదని చెప్పేసి నేనైతే ఇప్పుడు కొత్తగా మాట్లాడట్లేదు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఊరికి బస్సు లేదని చెప్పి అది వీడియో చేసిన, జాబ్స్ లేవని వీడియో చేసిన, రోడ్లు చాలా వీడియో చేసిన. ఈ కాంగ్రెస్ అప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే ఒక్క కేసు పెట్టింది, దానివల్ల నేను ఎంత అయిపోయింది, అది కేసు పెట్టింది, నా టార్చర్ నేను అనుభవించిన, అది అయిపోయింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే బాగా టార్చర్ చేస్తుంది మనుషుల్ని, మానసికంగా హింసించి చావనన్న చావాలా లేకపోతే మొత్తం సోషల్ మీడియా దూరం అయిపోయి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఒక్క వీడియో ఏదన్నా మాట్లాడాలి అని మనసుకి ఇట్లా అనిపిస్తుంది అన్న, ఊకుండా బుద్ధి కాదు నాకు. నేను ఏదైనా సరే అంత రఫ్ గా మాట్లాడే రకం. నేను ఊర్లో ఏదన్నా అన్యాయం అయితే కూడా ఏంటి అని ఎదురించే రకాన్ని ఒక ఇట్లా పడేసిరు మొత్తానికి నన్ను. ఒకటే చెప్తున్నా, అవును ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది ఇంకా ఏడు ఎందుకు ఇస్తాడు, ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేవు, ఎన్ని వచ్చినాయి. అదేది వైద్య శాఖలో 5,000 చిల్లర వేసిండు, రేణికు అది ఇంకో 400 చిల్లర వేసిండు. ఏం వేసిండు జాబ్లు, గత ప్రభుత్వం వేసిన జాబ్స్ అన్ని నా అకౌంట్ లో వేసుకొని ఇన్ని వేసిన, లేకపోతే నా తలకాయ తీసుకొని పక్కకు పెట్టుకుంటా. ఇంకా 10 సంవత్సరాలు వేలాలని ఉంది. ఎందుకంటే మంచి ఏసీ కార్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, కొంచెం మంచిగా ఉండాలి కదా. ఎవరైనా బయట గట్టిగా మాట్లాడతారు మీ దగ్గర, అదెవరో ఏడ ఒక ముసలామె మాట్లాడింది పింఛన్ లేదు ఏం లేదని. ముసలాళ్ళ పైన కూడా కేసులు పెడతారా అన్న? బాబా వాళ్ళకి ఏం తెలుసు, ఏడ తిరుగుతారు. ఎంత చెత్త పరిపాలన అంటే కాంగ్రెస్ ది, అంత చెత్త పరిపాలన. వేస్ట్ అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అనవసరంగా నిరుద్యోగులందరూ ఇల్లు పోయి పేరెంట్స్ ని అడుక్కొని ఓట్లేపించి ఇంత చేసింది కదా. బాగా బుద్ధి చెప్పిండు మన రేవంత్ రెడ్డి సార్. బాగా ఏం చేయని కన్నా జాబ్స్ కావాలి కదా, ఏం చేస్తే ఏంది, ఫస్ట్ జాబ్స్ కావాలి కదా. ఓకే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నాను, అది ఓకే, అదొక్కటి చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా వేయాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ వల్ల చాలా మంది లాభం పొందుతారు. నువ్వు జాబ్స్ చేసే తల్లిదండ్రులకి కానీ పెన్నం పిల్లలకు కానీ ఈ గవర్నమెంట్ జాబ్ లో వచ్చే జీతంతో బస్ ఛార్జీలు ఇయ్యలేనంత దిక్కుమాల పరిస్థితిలో ఉంటారా? ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ పెట్టినాం. రాజీవ్ యువ వికాస్ గోవింద ఏం చేస్తాడంటే చెప్తాడు అన్న. ఈయన మొత్తం ఒక ప్లాన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇంత పెద్ద రోడ్ ఉందనుకో, ఒక చిన్న మూలకు ఓడిపిస్తాడు, ఓడిపించి అదొక వీడియో తెప్పించుకుంటాడు, ఒక ఫోటో తెప్పించుకుంటాడు, బాగా పబ్లిసిటీ చేయించుకుంటాడు. ఈ మిగతా రోడ్ అంతా ఊడవడింగా ప్రతిదీ అంతే, ప్రతిదీ అంతే. సరే మెయిన్ గా ఇన్ని రోజులు అంటే పాప చిన్న ఉన్నదన్న, నేను ప్రెగ్నెంట్ ఉంటే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి అని చెప్పిన, హెల్త్ కండిషన్ బాగాలేక. సో ఇంకా ఆగలేను. మొన్న దిల్సుఖ్ నగర్ లో ఉన్నప్పుడు కూడా ధర్నాకు వెళ్ళిన. సో అక్కడ అందరిని ముందస్తు అరెస్ట్ చేయడం వల్ల ఓకే అట్లా అయిపోయింది. ఇక మళ్ళీ ఈ రోజన్నా వద్దామని చెప్పేసి వచ్చిన. ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కి, నిరుద్యోగులను పట్టించుకోండి. రైతులు ధాన్యాలు కొన్నాక ఎక్కడో అక్కడన్నా మా ఊరికి రండి నేను చూపిస్తా. మా ఊరు ఒకటే కాదు, ఏడ పెద్దూరు నుంచి మొదలు పెడితే తెలకపల్లి వరకు ట్రాక్టర్లు లైన్ గా, నేను కావాలంటే వీడియో కూడా పెడితే మీరు చూడండి. పెద్ద ట్రాక్టర్స్ అన్ని లైన్ గా ఉన్నాయి. ధాన్యాలు సరిగ్గా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు కొంటే పైసలు వేస్తారా తెలియదు, వేయరా తెలియదు. 2,000 ఉన్నదనుకో, ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు 500 తక్కువ 600 తక్కువ చేసి తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు నమ్మకం ఉండదు కదా, డబ్బులు ఇస్తారా ఇయ్యరు. అక్కడ రైతుల్ని మోసం చేస్తుండ్రు. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. రేపటి నుంచి బరిలక శిరీష అనబడి మీరు లేస్తున్నా. ఈ రోజు నుంచే ఫిక్స్ అయ్యే వచ్చిన, ఏమన్నా చెయ్యి సావనన్న వస్తే ఏమన్నా చేస్తే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర పోరాడతా అని చెప్పేసి గట్టిగా ధైర్యం చేసుకొని నన్ను నేను కుదిరించుకొని, మా హస్బెండ్ కూడా పో నువ్వు ఇట్లా భయపడి ఉంటే కాదు, ఏమన్నా అవుతుంది పో చెప్పిండు వచ్చేసిన. ఇక అంతే, ఇంకా పార్టీ లేదన్నా. రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఎంత చెప్పి మరి నువ్వు ప్రూఫ్ చేయి, నా వెనకాల ఏ పార్టీ ఉంది ప్రూఫ్ చేయి. వేస్ట్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, గాలి మాటలు వేస్ట్. నా వెనకాల ఏ పార్టీ ఉంటే మరి ఈ రోజు నన్ను ఆ పార్టీ వాళ్ళు తీసుకొని పోవాలి కదా. నువ్వు చూపి నువ్వు ఏ పార్టీ కార్యకర్తలకు ధర్నాకు పోయినా, ఏ పార్టీ వాళ్ళతో డబ్బులు తీసుకున్నా ప్రూఫ్ చేయాలి. ఉట్టి వాళ్ళకి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఒకటే చెప్తున్నా, నోటిఫికేషన్స్ రిలీజ్ చేయి. ఆడపిల్లలు ఎవరైనా సరే ముందుకు వచ్చినప్పుడు కూలర్లను పెట్టి ట్రోల్స్ చేయించి వాళ్ళ క్యారెక్టర్ పైన దెబ్బతీయడం నాకు తెలుసు. మా ఫ్యామిలీకి తెలుసు కదా నేను ఏందనేది. వీళ్ళే వరకు వచ్చి వాళ్ళు మాట్లాడడానికి ఆడోడుకో
వచ్చిరు, ఇంతమంది మొగోళ్ళు వచ్చిరు, వచ్చి మాట్లాడు వచ్చి రాంది నేను వచ్చి మాట్లాడతాను. అంత విషయం నువ్వెందుకు వస్తలేవు ఘోష్ గాని రావాలి కదా మరి. కానీ మీ హస్బెండ్ సపోర్ట్ మాత్రం ఉందనుకోవచ్చు. 100% ఉంటుందన్న. ఇంకా ఆయననే నన్ను ఓదారుస్తాడు ప్రతి దాంట్లో. మా ఆయన స్ట్రాంగ్ ఉంటాడు, నేనే చాలా కొంచెం ఆలోచిస్తా. ఊర్లో ఎట్లుంటారన్న మీకు తెలుసు, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. ఇప్పటికి నా చుట్టాలు అతను మాట్లాడతలేరన్న. చాలా మంది దూరం అయ్యారు ఈ నెగిటివ్ ట్రోల్స్ వల్ల, కామెంట్స్ వల్ల. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు దూరం అయ్యారు. ఇప్పుడు ఒక్కదాన్ని పోయినా ఇంకా ఏదో చీప్ గా చూసినట్టు చేస్తారు. ఏ ఆర్టిస్ట్ ఎట్లా అనిపిస్తుంది అన్న, అట్లా కార్యాలకు పోవడం పని చేసినాము, అన్ని పని చేసేసిన. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తుందంటే నేను బ్రతకాలి కదా, ఏం జాబ్ చేసుకుంటా? బయట పోయి జాబ్ చేయాలంటే ఎవడిస్తాడన్న ఇప్పుడు నాకు జాబ్? నువ్వు ఒక ఉద్యమకారులు నువ్వేం జాబ్స్ చేస్తావు అంటారు. నా ఫ్యామిలీ బతకాలి, నా బిడ్డ బతకాలి. నా బిడ్డ ఖర్చు 5,000-6,000 వస్తుంది. 6,000 రూమ్ రెంట్, కూరగాయలు. ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని ఈ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని నేను తిరుగుతలేను. చేయండి మరి. అదే కోట్ల డబ్బులు కొన్నావు, మంచి 5 రోజులు ఇల్లు కట్టుకుంటా, రెంట్కి ఇచ్చుకొని బతుకుతా. అదేంటి నాకు అవసరం? ఆ ఓనర్లు పెట్టే టార్చర్లకు అన్ని భరించుకుంటాం కూడా అవసరం మాకు. దిగబలం చేస్తారు, ఏముండదు. కాంగ్రెస్ అంటే ఇద్దరు పార్టీ, ఆడోళ్ళ పార్టీ అంటారు. ఆడోళ్ళ పార్టీ కాదు, ఆడోళ్ళను ఎవరైనా ఆడోళ్ళు ఎదుగుతే తొక్కి పార్టీ ఇది. నేను చెప్తున్నా కదా, ఆ పార్టీ వాళ్ళు సరే అన్న నాకు మాట్లాడానికి రాదు, అంత సొల్లు మాట్లాడుతూ అన్నారు. ఆమె ఎవరు? నాగార్జున విషయంలో సూరేఖ, ఆమె మాట్లాడానికి వస్తుందా? ఒక మాట కొండ సూరేఖ ఆమె ఉంది, ఆమె మాట్లాడానికి వస్తుందా? ఎంత తప్పుగా ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. మళ్ళీ అట్లా పార్టీలో పెట్టుకున్నావు కదా, నేను రాష్ట్రంలో ఉంటే తప్ప. నీ పార్టీలో మాట్లాడానికి రాని వాళ్ళు ఆయన పార్టీలో ఉంటే ఏం కాదు, నేను రాష్ట్రంలో ఉంటే తప్ప. చూడరు మరి. ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చిన కదా, దీన్ని ఎంతో గలీజ్ చేస్తాను, ఎంత నెగిటివ్ చేస్తారో చూడంటే. ఇప్పటికైనా మా ఇంటికి రండి, హోమ్ టూర్కి రండి. మా ఇంట్లో ఎట్లుంది, మా పరిస్థితి ఎట్లుంది, మా పరిస్థితి ఎవ్వరు చూడు. ఈ మీడియాలో పెట్టిన దానికి ఏడుకన్నా పోయినా మీకు కోట్ల డబ్బులు ఉన్నాయి, బస్సులో మీకు అవసరమా అంటే బస్సు వస్తున్నాము. బస్సులో ఆధార్ కార్డు పట్టుకుని నేను ఇప్పుడు ఎన్ని రోజులైనా బయట పడాల్సిందే, అది తప్పదు. ఇంకా ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలకైనా బయట పడాల్సింది, రావడం తప్ప. దానికి ఎందుకు ఇంత మాటకి మాటలు? నేను ఒక్కదాన్ని భరించిన ఇంతకుముందు, ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం భరిస్తుంది. బుర్ర బుద్ధి ఉంటే నోటిఫికేషన్ చామన్నా కొట్టుకుంటే, లేకపోతే చామన్నా కలిసాయి. ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సంగనంగానికి వచ్చిరా? ఆడ కూర్చుంటాం మంచిగా, నీకేముంది? ఏసీ కార్లు, ఏసీ ఇండ్లు, ఫామ్ హౌస్లు, మంచిగా పార్టీలు, సెలబ్రిటీల పిచ్చి. ఎవరు అల్లు అర్జున్లు, ఎవరెవరు సెలబ్రిటీలు ఉంటారో ఆ పిచ్చి చాలా. మన రేవంత్ రెడ్డి సార్కి సెలబ్రిటీల పిచ్చి చాలా. ఆ వనపర్తిలో చదివినప్పుడు కాలేజ్ స్కూల్ టుమ్మాలు కొట్టి సినిమాలకు పోయాడు, ఆ పిచ్చి ఇప్పుడు తగ్గనట్టున్నది ఆయనకు. అంతే. ఇంకా ఏమన్నా ఇట్లా గట్టిగా